లైసెన్సులు మిగతా విషయాలు పోలీసులు విచారణ చేయాలి. మరి ఇంతగా చట్టంలో క్లియర్గా చెప్పబడి ఉన్నప్పటికీ, చట్టాలు క్లియర్గా నిర్దేశిస్తున్నప్పటికీ కనీస ప్రమాణాలు పాటించకుండా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ, ఆ పార్టీ శ్రేణులు ఈ విధంగా చట్ట ఉల్లంఘన చేస్తూ చట్టాన్ని తమ చేతుల్లోకి చూసుకొని విచ్చలవిడిగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఏం చేయాలి? ఇంకా వీళ్ళని వాళ్లకు బుద్ధి చెప్పవలసిన పోలీసు. నేను ఒకటే అంటానండి, అవినీతి పరులండి, అవినీతి పరు. ఒక ఎస్పీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ 1000 కోట్లు సంపాదిస్తున్నాడు రిటైర్డ్ అయ్యేసరికి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ 1000 కోట్లు వాళ్ళ ఆస్తులు, వ్యాపారాలు, రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో మైనింగ్లు, కంపెనీలు, కెమికల్ ఫ్యాక్టరీస్, ఫార్మా కంపెనీస్. ఏమిటి అవినీతి? సమాజం ఏమైపోవాలి? ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల వల్ల ఇటువంటి అవినీతి పరులైన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకి బలము చేకూరుస్తుందా లేదా? ఈరోజు గుంటూరు సంఘటన చూస్తే ఆ ఎస్పీ యొక్క ప్రవర్తన ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఒకటి గమనించాలి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటి? ఇప్పటికి 11 కేసులు ఉంటాయి, ఇంకో 12వ కేసు అవుతుందని తన సొంత చెల్లెలతోనే వ్యాఖ్యానం చేసినటువంటి వ్యక్తి ఎన్ని కేసులు పెట్టుకొని మీరు ఎన్ని నోటీసులు ఇస్తే ఆయన మనోప్రవృత్తుల మార్పు వస్తుందని భావిస్తున్నారు పోలీసు వాళ్ళు. ఎలా ట్రీట్ చేయాలి చెప్పండి? జగన్మోహన్ రెడ్డిని, రఘురామకృష్ణరాజుని ట్రీట్ చేసినట్లు చేస్తారా? చేయగలరా? లేకపోతే నన్ను ట్రీట్ చేసినట్లుగా చేయగలరా? మహాసేన రాజేశ్వరిని ట్రీట్ చేసినట్లుగా పోలీసులు జగన్మోహన్ రెడ్డి చేయగలరా? ఎందుకు ఆయనకి అంత ప్రయారిటీ, ఎందుకు ఆయన ప్రాముఖ్యత, ఎందుకు ఆయన అలా వదిలేస్తున్నారు సమాజం పైకి? ఏమి జరుగుతోంది రాష్ట్రంలో? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. రోజే అంటోంది ఇసుక కేసులు అన్నారు, మద్యం కేసులు అన్నారు, ఆడదాం ఆంధ్రాలో అవినీతి అన్నారు, చివరకు ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి సిద్ధపడ్డారు అంటూ. ఆడదాం ఆంధ్రాలో రోజా అవినీతి చేయలేదా? బయట పడలేదా? మరి ఈ రోజు రోజా చెప్పిన మాటలు ప్రజలు నమ్మాలా, లేకపోతే కూటమి ప్రభుత్వము ఆమె పైన పెట్టినటువంటి కేసుల గురించి నమ్మాలా? ఆడదాం ఆంధ్రాలో అవినీతే జరగలేదు అనుకుందామా? మద్యంలో అవినీతే జరగలేదని అనుకుందామా? ఏంటి ఇవన్నీ కూడా? ఎలా సమాధానం చెప్తుంది ప్రభుత్వం ఇటువంటి వాళ్ళకి? బుజ్జగిస్తారా? బ్రతిమాలుతారా? బామాలుతారా? లేకపోతే లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటారా? ఇక్కడ ఒకటి గమనించాలి. మీరు ఒక పగడాల ప్రవీణ్ సంబంధించిన అంశం కూడా మీరు ప్రస్తావన చేశారు కాబట్టి నేను ఇంతవరకు పగడాల ప్రవీణ్ కేసు విషయంలో ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఎంతమంది అడిగినా నేను మాట్లాడలేదు. కారణం ఏమిటంటే అది చాలా సున్నితమైన సమస్యగా మారిపోయింది, మత సంబంధమైన సమస్యగా మారిపోయింది, మా ప్రజల సెంటిమెంట్లతో ముడిపడిపోయింది. ఆ సెంటిమెంట్ ని ఎన్కాష్ చేసుకున్నటువంటి దుర్మార్గులు మా దళిత నాయకులు. జగన్మోహన్ రెడ్డి పంపించిన కట్టలు జోబులో పెట్టుకొని ఆ ఎపిసోడ్ ఎలా నడిపించారో పింటూ పిండు నాకు తెలుసు. అయినా నోరు మూసుకొని కూర్చున్నాం. ఎందుకంటే ప్రభుత్వము అధికారములు ఉంటే ఒక రకంగా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తాయి, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తాయి. అధికారంలో ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి దళితుల్ని, క్రిస్టియన్లను చూశాడా, దళితులను చూశాడా, ఎవరిని చూశాడు? అందరిని ఊచ కోత కోసేశాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి పిలిచి డబ్బులు ఇస్తే యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి పగడాల ప్రవీణ్ ఇష్యూను రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల సమస్యగా సృష్టించాలని ఎదుగులాట ప్రారంభించి ఎగబడి తెగబడి రాష్ట్రంలో వివిధ రకాల వేషాలు వేసినటువంటి దళిత నాయకులు ఈ రోజు సింగయ్య గురించి ముందరకొచ్చి మాట్లాడతారని ఎలా అనుకుంటాం? సింగయ్యకు మృతి గురించి మాట్లాడాలంటే మూటలు ఇవ్వాలి, ఆ దళిత నాయకులకు మూటలు ఇవ్వాలి. ఆ దళిత నాయకు మూటలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సింగయ్య విషయంలో ముందుకు రాలేదు. ఎందుకు?